హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మాక్ టెస్ట్కి సంబంధించి పేపర్ 2B వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. వీడియో అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ టెట్ మీరు ప్రాక్టీస్ చేయవలసినవి ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్సే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ప్రీవియస్ టెట్లోని ఆల్ సబ్జెక్ట్స్ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వాటికి సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఈ బిఫోర్ ఎగ్జామ్ మీకు ఆ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి మీరు ఏవైనా ఇంకా చూడాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సమ్ పీపుల్ వర్ బయ్యింగ్ క్లాత్స్, చూస్ ద టెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫిట్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? ఇక్కడ సమ్ పీపుల్ అనేది సబ్జెక్టు, ఇక్కడ వర్బ్ అనేది వర్ ఉంది. నెక్స్ట్ బయ్యింగ్ అంటే V1 ING ఉంది. సబ్జెక్టు వాజు లేదా వర్ అని వచ్చి V1 ING ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెరీర్ ఇన్ IT fields is lucrative dash it is stressful and it can even be harmful to one's health. Choose the linking word that fits the blank. ఫ్రెండ్స్, IT ఫీల్డ్ అనేది లాభదాయకంగా ఉంటుంది, అంతేకాకుండా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంది. సో దీనికి సూట్ అయ్యేటువంటి లింకింగ్ వర్డ్ ఆప్షన్ 4, అట్ ది సేమ్ టైమ్. నెక్స్ట్ వన్, చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఆన్సర్ ఆప్షన్ 2, ఎగ్నోస్టిక్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. ఏ హౌ నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. ఏ హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ. బి హో దట్స్ ఏ గుడ్ ఐడియా. ఇన్ ద అబౌవ్ కన్వర్జేషన్ బి ఈజ్. ఇక్కడ బి సజెషన్ని అగ్రీ చేశారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, అగ్రీయింగ్ టు ద సజెషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వన్, I began work dash it dash Christmas Eve. Choose the set of prepositions that fits the blank. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, ఆన్ మరియు ఆన్. నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ డాష్ అట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. చూస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ఉంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సినది ఆప్షన్ 2, స్టేడ్. V2 ఫామ్లో ఉన్నది మనం తీసుకోవాలి కాబట్టి స్టేడ్ అనేది V2 ఫామ్. నెక్స్ట్ వన్, ఎయిదర్ హీ ఆర్ యూ డాష్ టు గో దేర్ టుమారో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ టుమారో అనేది ఉంది. ఇది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4, విల్. ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినది, హ్యావ్ హ్యాజ్ అనేవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినవి, విల్ అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ సబ్జెక్ట్ లైన్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్లో సబ్జెక్ట్ లైన్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తాము అంటే ఆన్సర్ ఆప్షన్ 1, టు ఇండికేట్ ద పర్పస్ ఆఫ్ ది లెటర్. సబ్జెక్ట్ లైన్లో మనము చెప్పేటువంటి విషయము మనం రాస్తున్న లెటర్ యొక్క పర్పస్. నెక్స్ట్ వన్, హీ కన్ఫెస్డ్ దట్ హీ వాజ్ గిల్టీ. ద అబౌవ్ సెంటెన్స్ హ్యాజ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1, ఏ నౌన్ క్లాజ్. నెక్స్ట్ వన్, on the whole, the small society of Rameshwaram was very rigid in
టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ సెగ్రిగేషన్. ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 4. కామ్రేడ్షిప్ అనేది సెగ్రిగేషన్కి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వన్, ఆనంద్ ఈజ్ unaccustomed dash the heat. Choose the correct preposition that fits the blank. Answer option 3, 2. Next one, choose the idiom that gives the meaning in detailed. Answer is option 4, at length. Next one, you must pass the exam. The sentence indicates యూ మస్ట్ పాస్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవ్వాలి. సో ఇది కంపల్షన్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ ఎన్విజన్డ్ అండ్ దెన్ ఇనాగ్రేటెడ్ బై ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ February 2019. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎన్విజన్డ్. దీనికి సూటబుల్ సినోనిమ్ ఆప్షన్ 2, visualized. Next one, his daughter mother couldn't bring herself to hold him until he was 4 months old. In the above sentence, the word until is. Until అనేది ఆప్షన్ 2, a subordinating conjunction. Next one, many people speak dash English in India. Choose the correct option to fill in the blank. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజెస్కి బిఫోరు మనము ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. నేను వీటికి సంబంధించి కోర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియోస్. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ కోర్స్ అయితే అప్లోడ్ చేశాను అండి. ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, చూడండి. సో ఇక్కడ ఇంగ్లీష్కి బిఫోరు ఎటువంటి ఆర్టికల్ రాదు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. Next one, look into when you are crossing the main road. Look into when you are crossing the main road. Choose the option that can improve the underlined part in the above sentence. Answer option 1, look out. Look out అంటే బాగా పరిశీలించు అనే మీనింగ్ వస్తుంది. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించు అనే మీనింగ్ వస్తుంది. లుక్ ఫర్ అంటే వెదకు అంటే సర్చింగ్. నెక్స్ట్ వన్, పెన్నీ సెడ్ డూ యూ రియలీ వాంట్ ఇట్ సన్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఆన్సర్ ఆప్షన్ 2. ఫ్రెండ్స్ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి రిపోర్టెడ్ స్పీచ్లో, ఇక్కడ కామా ప్లేస్లో మనకు ఆస్క్డ్ అని రావాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ కనుక మనం గమనించినట్లయితే ఆస్క్డ్ అనేది ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది. సో అందుకనేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియలీ వాంటెడ్ ఇట్. సో ఇక్కడ V1 ఉంది, వాంట్ అని, ఇక్కడ V2 ఫామ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. ఇన్ ద అబవ్ సెంటెన్స్ ద వర్డ్ షాక్డ్ ఈజ్. ఇక్కడ షాక్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. an adjective. Next one, the flag dash unfurled by the chief guest. Choose the option that fits the blank. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంది. సో వర్బ్ V2 ఫామ్లో ఉన్నప్పుడు మనము డు నాట్ కానీ ఆర్ కానీ ఉపయోగించము. హ్యావ్ అనేది వస్తుంది, కానీ ఇక్కడ సెంటెన్స్ మనం తీసుకున్నట్లయితే హ్యావ్ని ఇండికేట్ చేసేటువంటి వర్డ్స్ ఏవి లేవు కాబట్టి హ్యావ్ కూడా రాదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, వాజ్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ కీన్ నాట్ ఓన్లీ ఆన్ బయింగ్ ఇట్ బట్ ఆల్సో ఈగర్ టు సెల్ ఇట్ ఫర్ ఏ ప్రాఫిట్. చూస్ ద పార్ట్ దట్ హ్యాజ్ ఏ గ్రామటికల్ ఎర్రర్. గ్రామటికల్ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏది అంటే ఆప్షన్ 2, బి. ఇక్కడ కీన్ నాట్ ఓన్లీ ఆన్ బయింగ్ ఇట్ అని ఉండకూడదు. నాట్ ఓన్లీ తర్వాత కీన్ అనేది రావాలి. నెక్స్ట్ వన్,
You got a good rank in an examination. Your friend congratulated you. How would you respond? Choose your answer from the following. Answer option 4. Thank you very much. Next one. Choose the correct option that indicates the arrangement of the words in alphabetical order. ఇందులో కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆప్షన్ 4. పర్టికులర్, ప్యాషన్, పర్ఫార్మెన్స్, ప్రొడ్యూస్. నెక్స్ట్ వన్. లీడింగ్ ద మూమెంట్. వంగారి మాతాయ్ won the Nobel Prize. The underlined part of the sentence leading the movement is. leading the movement అనేది ఏ నాన్ ఫైనైట్ క్లాస్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 3. మౌంటైనీర్స్ స్పెల్లింగ్ MOUNTAINEERS. నెక్స్ట్ వన్. I just can't come to terms with the artificial dash and glamour of the film field. Choose the appropriate suffix to the root word to complete the sentence. ఫ్రెండ్స్ ఇక్కడ సఫిక్స్ అంటే వర్డ్ రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అయ్యేటువంటిది. సో దీనికి ఆన్సర్ ఏమిటి అవుతుంది అంటే ఆప్షన్ 1 ITY. మీరు LY అనుకున్నట్లయితే అది అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ అడ్వర్బ్ కాదు, నౌన్గా రావాలి కాబట్టి ITY అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్టిఫిషియాలిటీ. నెక్స్ట్ వన్. చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ఏ స్పీకర్ ఎండ్యూర్స్ ఏ స్మూత్ ఫ్లో బిట్వీన్ పాయింట్స్ ఇన్ ఏ స్పీచ్. ఆన్సర్ ఆప్షన్ 3. యూజింగ్ ట్రాన్సిషనల్ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2. మిస్సెస్ లాటర్ సెడ్ ఆరెంట్ దే బై ద హర్త్ ఫాదర్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది క్వశ్చన్ కాబట్టి ఈ రెండిట్లో క్వశ్చన్ మార్క్ ఉందండి. ఈ రెండు కరెక్టే, బట్ ఇక్కడ కామా తర్వాత ఆరెంట్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. గ్లాసెస్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ లెన్సెస్ ఇన్ ఏ ఫ్రేమ్ రెస్టింగ్ ఆన్ ద nose and ears. It improves the eyesight. Binoculars, goggles and magnifying glasses are available for a bigger vision. A bigger vision is possible through. Answer option 3. Magnifying glasses. Next one. According to the passage, the primary purpose of glasses is. గ్లాసెస్ యొక్క ప్రైమరీ పర్పస్ ఆప్షన్ 2 టు ఇంప్రూవ్ ఐసైట్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.